వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఎవరైనా లక్ష్యం సాధించడం కోసం శ్రమిస్తారు, కానీ వీడు అదో టైపు. లక్ష్య సాధన కోసం దొంగతనాలు మార్గంగా ఎంచుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇల్లు కనబడితే చాలు ఇల్లు గుల్లే. ఇప్పటివరకు 38 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ ఆ ఘరానా దొంగ ఎట్టకేలకు వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. వరంగల్ చుట్టుపక్కల జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు నాగరాజు అనే దొంగను అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారు 22 లక్షల రూపాయల విలువలన 270 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 2 ద్విచక్ర వాహనాలు, 50,000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో దొంగను విచారించిన పోలీసులు అతను చెప్పింది విని షాకయ్యారు. ఇంతకీ సదరు దొంగ దుబాయ్ వెళ్లడం తన డ్రీమ్ అని, అందుకు డబ్బు లేకపోవడంతో ఇలా చోరీలు చేస్తున్నట్టు చెప్పాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసం ఉంటున్నాడు. ద్విచక్ర వాహన మెకానిక్ గా పనిచేస్తూనే జల్సాలకు అలవాటు పడ్డాడు. అంతేకాదు ఎలాగైనా దుబాయ్ వెళ్లాలనేది అతని కోరిక. అందుకే త్వరగా డబ్బు సంపాదించాలంటే చోరీలొక్కటే మార్గమని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చోరీలు మొదలు పెట్టాడు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.